లేదంటే కూటమి కట్టడం వల్ల ఆ 3 సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారా? కూటమి కట్టడం వల్లే వచ్చింది. కూటమి కట్టడంతో పాటు అభ్యర్థులు రెండు కూడా. కూటమి లేకుండా అభ్యర్థులే పెట్టినా ఇప్పుడు అదే పురంధేశ్వరి కిందసారి ఓడిపోలేదా? అదే కదా. కాబట్టి పాయింట్ అది కాదు, కూటమి ప్లస్ అభ్యర్థి రెండు కలిస్తేనే ఆ విజయం. మళ్ళీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయి బీజేపీలో త్వరలో? అధ్యక్షులను మారుస్తారు, మళ్ళీ సోమవీర్రాజు గారు ఛాన్స్ ఇస్తారని ప్రచారం అయితే నడుస్తుంది. సోమవీర్రాజుకి ఇవ్వకపోవచ్చు, సోమవీర్రాజుకి ఒకసారి ఇచ్చేశారు కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ప్రజెంట్? మేబీ ఇక్కడ ఇంకెవరినైనా పెట్టచ్చునేమో, వేరే సామాజిక వర్గం నుంచి పెట్టచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు పురంధేశ్వరికి టర్మ్ అయిపోతుంది, 2 years లెక్క కదా వాళ్ళకి టర్మ్. అంటే ఇప్పుడు ఈయన దిగిపోయాక నడ్డాది అయిపోయింది, నడ్డాని కేంద్ర మంత్రి వర్గంలో తీసుకున్నారు కదా, ఈ నెలాఖరు వరకు ఆయనకి అధ్యక్ష స్థానం ఉంది. ఈ నెలాఖరు తర్వాత వేరే వాళ్ళని పెట్టాలి జాతీయ అధ్యక్షుడిగా. ఆ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే వస్తారో ఆయన టీం కొత్తది వస్తుంది రాష్ట్రానికి, కాబట్టి అప్పుడు అధ్యక్షులు మారచ్చు. కూటమిలో మొదటి నుంచి కీ రోల్ పోషించాను, నేనే చూసుకున్నాను చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏమైనా పెద్దపీట వేయబోతున్నారా ఇద్దరు కూడా? ఇంకొకటి ఏంటంటే ఇందులోనే చిరంజీవి గారికి ఏదో మళ్ళీ రాజ్యసభ ఇస్తారని ప్రచారం కూడా జరుగుతుంది, అది ఏమైనా సాధ్యం అవుతుందా? ఆయన తీసుకుంటాడని నేను అనుకోను. తీసుకునేటట్టయితే ఇంతకుముందే తీసుకునేవాడు కదా, ఇప్పుడు కాదు ఇంకా.